పలుకుల తల్లి. ఆ పలికించగలగడానికి ఎవరు అంటే ఆ పలుకుల తల్లి అది. అందుకే అన్నాడు పలికేది ఎవరు అంటే పలికెడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట, నే పలికెద భవహరమగునట, పలికెద వేరొండుగాధ పలుకగనేలా. పలికించగలిగినటువంటి యొక్క దేవత మరి ఎటువంటిది అంటే అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారుని కడు వారిని పుచ్చిన యమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల ఉండెడి. ఎందుకు కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. అందుకే ఇవాళ ఏనాడు రాసిండు పోతన గారి పద్యం ప్రతి వాడి నాలుకల మీద నర్తన చేసేటువంటి యొక్క గొప్ప అద్భుతమైనటువంటి పద్యాలు. మరి ఈ మధ్యకాలంలో కవులు కళాకారులు బ్రహ్మాండంగా పద్యాలు రాస్తున్నారు. కానీ కొద్ది రోజులకే టుడే ఇస్ న్యూస్ పేపర్, టుమారో ఇస్ వేస్ట్ పేపర్ లాగా జరుగుతుంది. కనుక ఈ రోజు ఉన్న కవిత్వం రేపు ఉండటం లేదు. కానీ పోతన గారిది సజీవంగా ఉన్నది. భారత భాగవత నన్నయ్య తిక్కనాది కవులు ఇవాళకి కూడా అందుకే అంటాడు నన్నయ్య తిక్కనాది కవులి పురాణావళు. ఇది ఎందుకోసం? శుభాదిత్యంబుదానెట్టిదో. దేనికోసం? భాగవతాన్ని జగద్ధితంబుగా జగత్ కళ్యాణం కోసం చేశాడు. కానీ ఆయన ఏ అవార్డుల కోసమో జ్ఞానపీఠాల కోసమో పద్మశ్రీల కోసమో పద్మభూషణుల కోసమో చేసినటువంటిది కాదు. అందుకే అలా ఇవాళటికి కూడా మన అందరి హృదయాలలో సజీవంగా నిలిచినటువంటి యొక్క గొప్ప వాంగ్మయం భారత భాగవత రామాయణాలు. కనుక ఇది వ్యాస మహర్షి గారు రచినటువంటి. అంటే మనకు 18 పురాణాలు ఆయన్ని. 18 పురాణాలలో కూడా ఆయన రాయడం ఎందుకు అంటే వ్యాసాయ విష్ణురూపాయ. మామూలుగా వ్యక్తులతో జరిగేది కాదు, ఇది శక్తులతో మాత్రమే జరుగుతుంది. కనుక ఈ వ్యక్తి అదే విష్ణు రూపాయ. ఆ మహావిష్ణు స్వరూపమైనటువంటి యొక్క సాక్షాత్తు వ్యాస మహర్షి గారి యొక్క కలము నుండి జలువారిన 18 పురాణాలలోని అంతర్గతమైన పురాణమే మార్కండేయ పురాణం. ఈ మార్కండేయ పురాణంలోనే దేవి భాగవతం, దేవి స్తుతి, అమ్మవారిని గూర్చినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించి అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని సముపార్జింపజేసి ఒక దివ్యమైనటువంటి అలౌకికమైనటువంటి యొక్క తాదాత్మ్య స్థితిని పొందించగలిగినటువంటి ఒకానొక గొప్పనైనటువంటి యొక్క మహామంత్రము, సర్వోత్కృష్ట అగ్రేసర మహాగ్రంథం ఏదైనా ఉందంటే అది శ్రీదేవి సప్తశతి. ఇది 13 అధ్యాయాలతో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళల్లో చాలా గొప్పవాళ్ళు, మహానుభావులు ఉన్నారు, మహనీయులు, మహాత్ములు ఉన్నారు. నిరంతరమైనటువంటి అకుంఠిత దీక్షాపరులైనటువంటి శాక్తేయోపాసకులుగా ఉండి అమ్మవారి యొక్క జప తర్పణ హోమాలను నిర్వర్తించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మహానుభావులు, మహనీయులు, గొప్ప వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్లకు నేను చెప్పడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా తెలియనటువంటి వారి కోసమే నేను చెప్పడం. ఎందుకంటే వాళ్ళందరికీ 13 అధ్యాయాలు కంఠోపాఠంగా ఉంటాయి. ఏ శ్లోకం చెప్పమంటే వాళ్ళు అది చెప్తారు, అందులో ఉన్న అర్థం చెప్పగలుగుతారు. ఎందుకంటే సంస్కృతాంధ్రంలో అద్భుతమైనటువంటి పండితులు. మళ్ళీ ఇవన్నీ పోయి చక్కటి మంత్రోపదేశం చేసి అద్భుతంగా అనుష్ఠానం చేసి అమ్మవారిని చాలా అనుగ్రహించుకోగలిగినటువంటి యొక్క శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అదిగో అక్కడ యజ్ఞ హోమము. ఎందుకంటే యజ్ఞ హోమము, యజ్ఞ ధూమం అంతా కూడా ఈ పరిసర ప్రాంతాలలో ఇదొక అద్భుతమైనటువంటి ఫలవంతమైన శోభాయమానమైనటువంటి యొక్క వేద మంత్ర సునాదములతో ఒక అద్భుతమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువుల యొక్క హోమ ధూమముతో ఒక పవిత్ర పుణ్యస్థలిగా మారిపోయింది. మరి అటువంటి యొక్క పవిత్ర పుణ్యస్థలిలో ఈరోజు ఈ లలిత మాత వైభవం
ఎందుకంటే ఇది చెప్పటానికి దాదాపు నాకు సుమారు ఒక 3 నెలల క్రితం ఫోన్ చేయడం జరిగింది. మావా, నేను ఇట్లా సంకల్పం చేసుకున్నాను, ఈ సంకల్పంలో నీవు ఇది చెప్పాలి, నాకు నీ మీద ఒక ఆత్మీయ అభిమానం ఉంది అన్నాడు. సరే, ఏదో ఒక రకంగా నేను ఆ మాటలకు ఒత్తిడికి నేను లొంగిపోయినా. కానీ ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళంతా కూడా అతిరథ మహారథులు, సర్వశాస్త్ర పారంగతులు, మహానుభావులు, మహనీయులు, శాక్తేయ బలులు, పౌరాణికులు, వాచస్పతులు, పురాణికులు, పండితులు, వేద మంత్రాలు, వేద పండితులు, రకరకాలైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాహార మాలిక. మరి ఈ సమాహార మాలికలో నేను చెప్పడం అంటే అది కొంత కష్టసాధ్యమైనటువంటిది. ఒకే మాట అనుకున్నా, అమ్మా, నాకు చెప్పటానికి నీవు ఒక అవకాశం ఇచ్చావు, కానీ నన్ను చెప్పగలిగినటువంటి స్థాయి, ఎందుకంటే స్థాయి కలగడం అనేటువంటిది మళ్ళీ నా వల్ల కాదు కదా. నా వెనుక ఉన్నటువంటిది ఎవరు? ఆ జగన్మాత యొక్క అనుగ్రహమే ఉండాలి, లేకపోతే నేను పలకలేను. కనుక పలుకుల తల్లి యొక్క పలుకులు కావాలి. అందుకని ఆ పలుకుల తల్లి పలుకులు కావాలి అంటే మరి దాన్ని నేను నిత్యం అనుష్ఠించాలి. ఆనాటి నుండి అంటే నేను ఒక పారాయణంలా కాకుండా ఒక పరిశీలనగా, ఒక పరిశోధనగా, ఒక ఆధ్యాత్మికమైనటువంటి విజ్ఞాన జ్ఞాన దర్శనంతో ఒక విద్యార్థిగా ప్రతి శ్లోకము శ్లోకార్థము కూడా చూస్తూ దీనిలో ఉన్నటువంటి ఆంతర్యమేమి, ఈ దేవీ సప్తశతికి ఉన్నటువంటి యొక్క మహిమ ఏమిటి, అమ్మవారి యొక్క వైభవ శోభ ఏమిటి, ఆమె లీలా విలాస విన్యాస అవతార ఆవిర్భావ ఘట్టములు ఏమిటి, ఎక్కడ ఏమి చెప్పబడ్డది, ఏ విధంగా చెప్పబడ్డది, ఆ జగన్మాత యొక్క వైభవం ఏంటిది అనేటువంటి ఒక పరిశీలనాత్మకమైనటువంటి యొక్క పరిశోధనతో నిరంతరం రోజు ఎప్పుడు నేను శరీరం ఉన్నా కూడా బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టు శరీరం పనిచేస్తున్నా కూడా అంతర్ముఖంగా నాకు ఎప్పుడూ కూడా ఏదో ఒక కొత్త కోణంలో దీన్ని ఆవిష్కరించబడాలి. జగన్మాత వైభవాన్ని, జగన్మాత చైతన్య శక్తిని, జగన్మాతకు ఉన్నటువంటి యొక్క గొప్పనైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక గొప్ప శక్తిని చెప్పాలి అనేటువంటి యొక్క నిరంతర సాధన చేసి ఒక గ్రంథ రూపంగా మార్చిన. ఎందుకు మార్చిన అంటే గ్రంథమైతేనేమో మనకు చక్కగా అద్భుతంగా ఉంటుంది కనుక అందువల్ల ఒక గ్రంథ రూపం అంటే ఒక్కొక్కసారి జనాన్నందరినీ చూసేసరికి నేను దాన్ని చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి బుద్ధి స్ఫురణ వెళ్ళిపోవచ్చు. కనుక మనకి అటువంటి యొక్క స్ఫురణకు అంటే ప్రతి ఒక్క ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించి దివ్యమైనటువంటి అద్భుతమైన అఖండ అనంత అజేయ పరివ్యాప్తమైనటువంటి యొక్క గొప్ప మహాశక్తినిచ్చగలిగినటువంటిది ఏమిటి అంటే సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధి వియాన ప్రచోదయ. అందుకే అమ్మవారిని యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. మరి ఎందుకు అంటే బుద్ధి కర్మానుసారిణి. కనుక ఈ సత్సంకల్పంతో ఐత చండీ యాగం చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని కూడా ఆ బుద్ధిలో ప్రవేశింపజేసి బుద్ధిని చైతన్యం చేసి జ్ఞానవంతమైనటువంటి కర్మల దిశగా ఒప్పించి మెప్పించి రప్పించి ఇక్కడ అద్భుతమైనటువంటి తన అనుగ్రహాన్ని గుప్పించినటువంటి జగన్మాత అనుగ్రహం సోమయాజి రవీంద్ర శర్మ గారికి ఉంది. ఎందుకంటే నేను అదే చెప్పిన, సామాన్యంగా సోమయాజి అంటే సోమయాగం చేసిన వారికి సోమయాజి అంటారు. కానీ అది ఏ రకంగా అమ్మ అనుగ్రహించిందో తెలియదు, కానీ ఆ పేరు సార్థకతమైంది. యజన యాజనం, గ్రహణం, ప్రతిగ్రహణం, దానం, ఈ షట్కర్మ సంయుక్త షట్కర్మలను కూడా పొందినటువంటి వాడు రవీంద్ర శర్మ. మరి అట్లా సోమయాజి అంటే యాజ్ఞము చేసిన వాడిని యాజి అంటాం. కనుక అటువంటి యాగాన్ని నిర్వహించగలిగినటువంటి ఒక అఖండ చైతన్య శక్తిని
ఆ అమ్మవారు ప్రసాదించింది. అటువంటి యొక్క జగన్మాత అనుగ్రహం. అక్కడికి వెళ్ళి అమ్మవారిని చూస్తే ఒక్కసారిగా నిజంగా అది ఎంతటి గొప్ప వైభవాన్ని ఇస్తుందంటే, అందుకే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థానాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం అన్నాడు. అందుకే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, మనం అన్ని చెకప్ చేయించుకుంటాం. చెకప్ చేయిస్తే అది బీపీ కావచ్చు, లేదా షుగర్ కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి మన్నిటికీ ఔషధాలు చేస్తాం. మరి ఇక్కడ దేవాలయానికి వచ్చినప్పుడు ఈర్షాఢుడి ప్రసంతుష్ట క్రోధనో నిత్యశంకిత పరభాగ్యోపజీవించ షడైతే దుఃఖదాయక అన్నాడు. అంటే ఈర్ష, అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యం, పగ, దంభం, అహంకారం, అసత్యం, అధర్మం, అవినీతి ఇవి లేకుండా ఉన్నవాడికి మాత్రమే ఆ దేవత అనుగ్రహించబడుతుంది. ఈ విధంతులు ఏ ఒక్కడి ఉన్నా అమ్మ నిగ్రహం లేకుండా విగ్రహం మాత్రమే కనిపిస్తుంది. కానీ అంతర్ముఖంగా, అందుకే జగన్మాతను మనకు చెప్తాడు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నీవు అంతర్ముఖంగా చేస్తేనే కానీ ఆ జగన్మాత యొక్క దివ్య వైభవాన్ని నీవు దర్శించలేవు. కానీ బహిర్ముఖంగా చేస్తే మనకు కనిపించేది ఇదిగో లైట్లు, అది అక్కడ కెమెరామెన్, ఇక్కడ ఉన్నటువంటి చూస్తున్న వాళ్ళు, ప్రేక్షకులు, వీక్షకులు, శ్రోతలు వీళ్ళే కనిపిస్తారు. కానీ జగన్మాతనే కనుక చూడాలనుకుంటే ఎందుగలడందులేడను సందేహోపగతుండు ఎందెందు వెదకి చూపిన ప్రాచ్యాం రక్ష ప్రతీక్ష చెట్టికే రక్ష దక్షిణే అన్నాడు. మనం చేసేటప్పుడు అమ్మా ఉత్తరము దిక్కు నీవే, తూర్పు దిక్కు నీవే,